తమ్ముడు రేపు రాఖీ కదరా, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను రాఖీ కడతాను. సరే అక్క. గిఫ్ట్ ఏమి ఇస్తావురా? ఏమైందక్క? పెద్ద పెద్దవైతే నువ్వు ఇయ్యలేవులే కానీ ఒక చైన్ చెప్పిరా. వచ్చేది 20,000లో నీ క్యాప్ చేంజ్ చేపిస్తున్నా. నేను ఉండేది ఒకే అక్కనరా, వచ్చేది ఒక సంవత్సరానికి ఒక రాఖీనే. నాకేం తెలియదు, రేపు చేపిస్తావులే, నువ్వు మా బంగారు తమ్ముడు కదా, చేపిరా. నేనాడు చేపిస్తా అక్క, పోయి డాడీకి అడుగుకో నువ్వు. డాడీని అడిగితే కొడతాడేమో రా ఇద్దరిని. ఎందుకు కొడతాడక్క? మొన్ననే కదరా అంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినాడు, మళ్ళీ కొడతాడేమో రోయ్. చైన్ కావాలంట నేను. ఏమిటి? చైన్ కావాలంట. ఏంటిరా? రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీ కడుతుందంట. ఇప్పి నువ్వు. నాకు వచ్చే 20,000 జీతానికి ఆడిప్పించేది, నువ్వు ఇప్పి. ఏమ్మా కోరికలు? మొన్న పెళ్లి చేస్తే కదమ్మా కట్నం ఇచ్చాను తల్లునికి, మళ్ళా రాఖీ అంటాండవు. చెప్పురా నువ్వన్నా. తీసేయాలి అంటున్నా, తీసే. అక్క తమ్ముడు చిన్నప్పుడు బాగా కొట్టాడుకుంటున్నారు, ఇప్పుడు ఒకటి నా పైన పడినారా? చిన్నప్పుడు ఒకరికొకరు సరిపోదు, ఒకరొకరు కొట్లాడతాండ్రి. ఇప్పుడు బయట పడిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఎంత అన్యోన్యంగా ఉండరు. తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి ఇట్లా వాళ్ళు.